దాదాపు 2 దశాబ్దాల పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది రంభ. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఆ ఒకటి అడక్కు సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన రంభ ఘాటు అందాలు, క్యూట్ మాటలతో తెలుగువారికి ఫేవరెట్గా మారింది. బావగారు బావున్నారా, ముద్దుల ప్రియుడు, అల్లుడా మజాక, బొంబాయి ప్రియుడు ఇలా ఎన్నో తెలుగు సూపర్ హిట్ సినిమాలో నటించిన రంభ ఆ తర్వాత స్టార్ హీరోలతో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. నాగా, దేశముద్రు, యమదొంగ వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన రంభ తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు బెంగాలీ, భోజ్పురి, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించింది. 2010లో కెనడా బిజినెస్ మ్యాన్ ఇంద్ర కుమార్ని పెళ్లాడింది రంభ. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. అయితే రంభ సోషల్ మీడియాలో తన భర్త ఇంద్ర కుమార్ ని ఫాలో కావటం లేదట. అలాగే ఇంద్ర కుమార్ కూడా తన భార్య రంభను ఫాలో కావటం లేదు. నేను మా ఆయనకి చెప్పాను, నువ్వు ఫాలో అయ్యే ఫస్ట్ అకౌంట్ నాదే అయి ఉండాలని. కానీ మా ఆయన మాత్రం ముందు తమన్నాని ఫాలో అయ్యాడు. నువ్వు ఇలా చేస్తావా, నీకు తమన్నానే కావాలి కదా, పో ఆమెనే ఫాలో అవ్వు అని ఇప్పటికీ మా ఆయన్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవటం లేదు అంటూ చెప్పుకొచ్చింది రంభ. ఇంద్రకుమార్ స్థాపించిన మై మ్యాజిక్ హోమ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది తమన్నా భాటియా. చెన్నైలో ఈ కంపెనీ బ్రాంచ్ని తమన్నాయే ప్రారంభించింది. భర్త ఇంద్రకుమార్కి ఇన్స్టాలో ఫాలో చేయకపోయినా ఆయనతో దిగిన ఫోటోలను మాత్రం షేర్ చేస్తూ ఉంటుంది రంభ. రంభ, ఇంద్రకుమార్ దంపతులకు 2 కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. ప్రస్తుతం వీరి ఆలనా పాలన చూస్తూ వారితో కలిసి ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది రంభ. విజయవాడలో పుట్టిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడలోని తన స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్లో విజయలక్ష్మి అమ్మవారి గెటప్ వేయటం, ఆ ప్రోగ్రాంకి వచ్చిన డైరెక్టర్ హరిహరన్ ఆమెను చూసి మలయాళం సర్గం సినిమాకి సైన్ చేయించుకోవటం జరిగిపోయాయి. ఈ సినిమాని తెలుగులో సరిగమలు పేరుతో మళ్లీ తెరకెక్కించారు. మలయాళంలో అమృత పేరుతో తెరకేట్రం చేసిన రంభ తెలుగులోకి వచ్చాక రంభ అని పేరు మార్చుకుంది.